కాకినాడ పోర్ట్ కేసు దర్యాప్తులో సిఐడి దూకుడు పెంచింది. శరత్చంద్రారెడ్డితో పాటు ఆడిటింగ్ కంపెనీ శ్రీధర్ అండ్ సంతానం కంపెనీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు ఆడిటింగ్ కంపెనీ డైరెక్టర్లు సుందర్, విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ నెల 24న విచారణకు హాజరవుతానని సిఐడి లేఖ రాశారు శరత్చంద్రారెడ్డి. ఆడిటింగ్ కంపెనీ నిర్వాహకులను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ పోర్టు కేసులో సిఐడి దూకుడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, దేశం నుంచి ఆఫ్రికా దేశాలకు అక్రమ రవాణా అవుతున్న చౌక బియ్యం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చౌక బియ్యం ప్రధానంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచే విదేశాలకు తరలిపోతుందని భావిస్తున్న తరుణంలో ఈ యాంకరేజ్ పోర్టు వ్యవహారం పైన కేవీరావు, గతంలో ఈ పోర్టును కలిగి ఉన్నటువంటి కేవీరావు ఏదైతే ఫిర్యాదు చేశారో తనను బెదిరించి పోర్టును లాక్కున్నారని, దానికి సంబంధించి తనను బెదిరించడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీధర్ అండ్ సంతానం కో ఏదైతే ఆడిటింగ్ సంస్థ ఉందో ఆ సంస్థ ఇచ్చిన రిపోర్టే ప్రధాన కారణంగా ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి సిఐడి అధికారులు కొద్దిసేపటి క్రితం ఇక్కడ చూడొచ్చు మనం సిఐడి కార్యాలయం. ఈ సిఐడి కార్యాలయంలోకి తులసీనగర్, విజయవాడ తులసీనగర్లో ఉన్న సిఐడి కార్యాలయానికి ఆ శ్రీధర్ అండ్ సంతానం కోకు సంబంధించినటువంటి డైరెక్టర్లను సిఐడి అధికారులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే సుందరం, అదేవిధంగా విశ్వనాథ్ ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వారిద్దరిని తీసుకొచ్చి ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి సీరియస్గా వారిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీరిని విచారించిన తర్వాత కూడా అవసరమైతే మరొక 2-3 సార్లు కూడా వారిని పిలిపించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే మొత్తం మీద తీసుకుంటే గనక వీరిద్దరితో పాటు ఎవరైతే శరత్చంద్రారెడ్డి ఉన్నారో, పి శరత్చంద్రారెడ్డి, ఆయన్ను కూడా ఈ రోజు విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. అయితే ఆయన అయ్యప్పమాలలో ఉన్న కారణంగా విచారణకు రాలేనని విచారణాధికారికి లేఖ రాయడం జరిగినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు బెదిరింపులు చేసి తన నుంచి లాగేసుకున్నారని ఏదైతే గతంలో ఫిర్యాదు అందిందో ఆ ఫిర్యాదు ఆధారంగా శరత్చంద్రారెడ్డితో పాటు ఆడిటింగ్ కంపెనీకి చెందినటువంటి శ్రీధర్ అండ్ సంతానం కంపెనీకి నోటీసులు ఇప్పటికే జారీ చేసి ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లను ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. విచారణకు డైరెక్టర్లు సుందర్, అదేవిధంగా విశ్వనాథ్ కూడా హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి విచారణ అయితే కొనసాగుతుంది. ఇదే సమయంలో ఈ నెల 24 తర్వాత శరత్చంద్రారెడ్డి తాను అయ్యప్పమాలలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నారు. 24 తర్వాత విచారణకు హాజరవుతాయని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచి కూడా విచారణ అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. గతంలో 964 కోట్ల రూపాయలు పన్నును కేవీ రావు ఏదైతే కాకినాడ యాంకరేజ్ పోర్టు ఉందో ఆ కేవీ రావు ఎగవేసినట్లుగా శ్రీధర్ అండ్ సంతానం ఆడిటింగ్ కంపెనీ రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత అదే కంపెనీ మొత్తం ఆ పోర్టు అరబిందోకి షిఫ్ట్ అయిన తర్వాత కేవలం 9.3 అంటే 9,30,00,000 మాత్రమే చెల్లించాలని రిపోర్ట్ ఇచ్చింది. రెండు రిపోర్టుల పైన కూడా సంతకం చేసిన అపర్ణ, అదేవిధంగా ప్రసన్న కుమార్ ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చి పిలిపించి వారి మీద కూడా విచారణ చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ ఆడిట్ రిపోర్ట్ను ఎందుకు అలా 2 సార్లు 2 విధాలుగా ఇవ్వడం జరిగిందనేది ప్రధానంగా విచారిస్తారు. నివేదిక ఎందుకు మార్చాల్సి వచ్చింది, దీని వెనక ఎవరు ఉన్నారనే దాని మీద సిఐడి అధికారులు వారి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇచ్చిన ఆడిట్ సర్టిఫికెట్లపై సంతకాలు చేసినటువంటి అపర్ణ, ప్రసన్న కుమార్ 2 సార్లు 2 నిర్ణయాలు ఎందుకు వెలువరించారని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగనుంది. అదేవిధంగా సుందర్, విశ్వనాథ్లను విచారించిన తర్వాత ఈ సర్టిఫికెట్లపై సంతకాలు చేసిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని ఆడిటింగ్ అధికారులు వారిద్దరిని కూడా పిలిపిస్తారని తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఈ డైరెక్టర్లు ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. వీరి విచారణ కొనసాగిన తర్వాత అవసరమైతే మరొక 2-3 సార్లు కూడా వీరిని పిలిపించి అదేవిధంగా ఆడిటింగ్ రిపోర్ట్ మీద సంతకం చేసినటువంటి వారు అపర్ణ, అదేవిధంగా ప్రసన్న కుమార్ను కూడా పిలిపించి పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకు 964 కోట్ల రూపాయల పన్ను ఒక్కసారిగా 9.30 లక్షలకు అంటే 9,30,00,000 తగ్గింది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. దీని వెనక ఎవరు పెద్దలు ఉన్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారించడంతో పాటు ఈ ఎవరైతే రావు ఉన్నారో కేవీ రావు ఆయన్ను బెదిరించి పోర్టును లాక్కున్న వ్యవహారంలో ఇప్పటికే నిందితులుగా విజయసాయి రెడ్డి, అదేవిధంగా శరత్చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డిలను దాదాపు ఉన్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే శరత్చంద్రారెడ్డిని విచారణకు పిలిచిన నేపథ్యంలో త్వరలోనే విక్రాంత్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదని మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఈ వ్యవహారంలో ఏదైతే కాకినాడ యాంకరేజ్ పోర్టు వ్యవహారంలో సిఐడి తన దూకుడుని అయితే ప్రదర్శిస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ, సిఐడి కార్యాలయం.